ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఇవాళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారాయన. అనంతరం కోస్గిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనతో అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ముందుగా కొడంగల్ చేరుకుంటారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్ కు 25 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత దౌలతాబాద్ లో జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి, బొమ్మరాజ్పేట, నీటూరులలో జూనియర్ కాలేజీల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం చంద్రకల్లో పశు వైద్య కళాశాలకు, కోస్గిలో 30 కోట్లతో నిర్మించే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలకు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకే శంకుస్థాపన చేస్తారు. ఇంకా ఆ తర్వాత సీఎం మద్దూరు, కొడంగల్లోని టీఎస్ఆర్డబ్ల్యూఎస్ భవనాలకు 224 కోట్ల రూపాయలతో మెడికల్ నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన చేస్తారు. 2945 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 213 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత హస్నాబాద్ లో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి సీఎం భూమి పూజలు చేస్తారు. కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఆ తర్వాత కోస్గిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారిగా కొడంగల్ కు వస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఇవాళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సర్తాజ్, ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పర్యటన కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కోస్గి పట్టణ కేంద్రంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తంగా 4300 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆయన కోస్గి పట్టణ కేంద్రానికి ఆయన చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఓవరాల్ గా అక్కడి నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కోస్గి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సభాస్థలికి ఆయన రానున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క భారీ బహిరంగ సభలో కూడా మాట్లాడబోతున్నాడు. రేవంత్ రెడ్డి ప్రధానంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా కొడంగల్ నియోజకవర్గానికి వస్తుండడంతో పూర్తి స్థాయిలో స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో కొడంగల్ వెనుకబడిన నియోజకవర్గంగా ఉండేది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1,000 కోట్ల రూపాయల బడ్జెట్, 1,000 కోట్ల రూపాయల నిధులన్నిటి కూడా కొడంగల్ నియోజకవర్గానికి కేటాయిస్తుండడం తమకెంతో సంతోషం అని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, కొడంగల్ అదే విధంగా నారాయణపేట ఇరిగేషన్ కు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి పనులన్నీ కూడా శంకుస్థాపనకు ప్రారంభం కాబోతుండడంతో స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్, అదే శంకర్, సీఎం రేవంత్ కొడంగల్ కు ఎప్పుడు చేరుకుంటారు? దాని గురించి అప్డేట్ ఉందా? సర్తాజ్, ఆయన సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కోస్గి పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గరికి హెలికాప్టర్ లో రానున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా
హెలికాప్టర్ దిగిన తర్వాత కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కోస్గి పట్టణ కేంద్రంలో గల ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర అక్కడ చేరుకుంటాడు. అక్కడ అన్ని ఒకే చోట అంటే 12 శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను అక్కడే ఆయన ప్రారంభించబోతున్నాడు. దాదాపు 4,300 కోట్లు, దాంట్లో 2,945 కోట్లు మేజర్ గా ఏదైతే కొడంగల్ అదే విధంగా నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి స్కీమ్ ను కూడా ఆయన అక్కడే శంకుస్థాపన చేయబోతున్నాడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి 30 కోట్ల రూపాయలతో కూడా పూర్తి స్థాయిలో దీనికి ఇక్కడ నుంచే శంకుస్థాపన చేయనున్నాడు. దీంతో కొడంగల్ నియోజకవర్గం ఇటు కోస్గి పట్టణానికి సంబంధించి ఓవరాల్ గా అటు రోడ్లు కావచ్చు, ఇటు పశుసంవర్ధక శాఖకు సంబంధించి కావచ్చు, అదే విధంగా ఓవరాల్ గా ఈ ప్రాంతం అంతా కూడా డెవలపింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయబోతుండడం అయితే ఒకసారిగా కొడంగల్ రూపురేఖలు మారిపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సాయంత్రం 3 గంటల తర్వాత అక్కడ అవి ప్రారంభించిన తర్వాత ఆయన నేరుగా భారీ బహిరంగ సభకు చేరుకుంటాడు. అక్కడ కొడంగల్ ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడబోతుండడంతో ఈ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.